హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ బిజినెస్ ఆర్ జాబ్, ఏది బెటర్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నా పరంగా చెప్పాలంటే బిజినెస్ ఆర్ జాబ్ రెండిట్లో ఏది బెటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఒక బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు బిజినెస్ బెటరా జాబ్ బెటర్ అని అడిగితే నాకు జాబే బెటర్, బిజినెస్ అంతగా చేత కాదు అన్నట్టుగా మాట్లాడతారు. అదే జాబ్ చేసుకున్న పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు బిజినెస్ చేయాలని ఉందా లేకపోతే జాబ్లోనే ఉండాలని అంటే బిజినెస్ చేస్తాను, జాబ్ చేయడంలో ఎటువంటి కిక్ ఉండదు, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మన శాలరీ మాత్రమే వస్తుంది, ఎడిషనల్ ఇన్కమ్ రాదు అని చెప్తాడు అనమాట. ఇక్కడ మీరు అనొచ్చు, జాబ్ చేయడం కన్నా బిజినెస్ చేయడానికి డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, దాని ముందు చెప్పు అని చెప్తే నేను జాబ్ చేయడానికి బిజినెస్ చేయడానికి తేడా చెప్తున్నా. బిజినెస్ చేయాలి అంటే కోట్లు పెట్టాలి లేకపోతే లక్షలు ఖర్చు పెట్టాలని కాదు. నార్మల్గా చిన్న మన ర్యాపిడో జొమాటో చేసుకున్న వాళ్ళకి కూడా బిజినెస్ కింద లెక్క వస్తుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ఇంకొక విషయం ఏంటంటే, మీరు బిజినెస్లు పెరుగుతున్నాయి ఈ మధ్యన, వాళ్ళ కోసం వాళ్ళ విధానం ఎలా ఉన్నదని నేను చాలా క్లోజ్గా మానిటర్ చేశాను కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. సరిగ్గా ఆలోచిస్తే వీళ్ళిద్దరిది చెప్పేది రైటే. ఎందుకంటే జాబ్ ఆర్ బిజినెస్ ఏం చేసినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు మనీ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసే పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతను నెలకు ఒక 10,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, అతని ఖర్చు 15,000 దాడుతుంది. అదే ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, అతని ఖర్చు 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో ఉంటుంది. అదే ఒక బిజినెస్ చేసిన పర్సన్ ఒక 10 లక్షలు నెలకి సంపాదిస్తే అతని ఖర్చు 11 నుంచి 12 లక్షల మధ్యలో ఉంటుంది. వాళ్ళు ఎంతైతే సంపాదిస్తున్నారో దానికంటే ఎక్కువ వాళ్ళకి ఖర్చులు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు దానికి సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరంగా వాళ్ళు సాటిస్ఫై కాలేకపోతున్నారు. అలా సాటిస్ఫై కాలేకపోవడానికి 4 రీజన్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ టాలరెన్స్ అండ్ వర్క్ ప్రిఫరెన్సెస్. ఇందులో ఇండివిజువల్ పర్సనాలిటీ అంటే వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. సెకండ్ వన్, ఫైనాన్షియల్ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బిజినెస్ ఆర్ జాబ్ ఏం చేసినా కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళు ఎంత మనీ దాచుకుందామన్నా దాచుకునే సిచ్యువేషన్ పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. వాళ్ళు అప్పులు చేసి మరి వాళ్ళు కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాల. వర్క్ ప్రిఫరెన్సెస్, వాళ్ళు ఎంత టైం వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేశారు అనుకోండి, 8 hours to 10 hours చేస్తారు మాక్సిమం. బిజినెస్ చేస్తే 24 hours చేయాల్సి వస్తుంది, అక్కడ పడుకోలే పరిస్థితి. అలా చేసినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు. అలా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు రిస్క్ టాలరెన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాబ్ చేసే పర్సన్స్కి అయితే ఉండదు, ఉంటే వాళ్ళు జాబ్ చేస్తారు లేకపోతే వేరే జాబ్ చేసుకుని వెళ్ళిపోతారు. అదే బిజినెస్ చేసుకునే వారు వీళ్ళు రిస్క్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఎదుగుతారు లేకపోతే పడిపోతారు. చాలా మంది పడిపోవడానికి రీజన్ అదే, చాలా మంది ఎదగడానికి కూడా రీజన్ అదే. వీళ్ళు 2 types గా ఉంటారు. ఫస్ట్, యువర్ విల్లింగ్స్ టు టేక్ రిస్క్, లేకపోతే యువర్ ఎబిలిటీ టు టేక్ రిస్క్. మనసు చెప్పింది నువ్వు చేసి దాని సైకలాజికల్ గా నువ్వు ఎదగాలనుకుంటావు, లేదంటే ఫైనాన్షియల్ గా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి పర్లేదు, నీ ఎబిలిటీ ప్రకారం. దీంట్లో టైప్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి, అది లో రిస్క్, హై రిస్క్ అండ్ కాంప్రహెన్సివ్. బిజినెస్ చేసేవాళ్ళు నార్మల్గా అయితే లో రిస్క్ అండ్ కాంప్రహెన్సివ్ రిస్క్ అంటే బ్యాలెన్స్డ్ రిస్క్ అనేది చేస్తూనే ఉంటారు, అది తప్పదు. హై రిస్క్ చేస్తారు, వాళ్ళు ఎదుగుతారు లేకపోతే పాతాళానికి పడిపోతారు. అలా పడిపోయిన వాళ్ళు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016 నుంచి 2024 వరకు మనకి MSME రిపోర్ట్ ప్రకారం 1,40,000 మంది న్యూ స్టార్టప్స్ కంపెనీ ఇండియా మొత్తం మీద. అందులో 35% ఇప్పటికి ఇన్యాక్టివ్ గా ఉన్నది, ఓన్లీ 65% మాత్రం యాక్టివ్ గా ఉన్నది. ఈ 1,40,000 కంపెనీలో యావరేజ్ గా 20 మంది వేసుకుందాం, అంటే 20 మంది ఆ కంపెనీలో వర్క్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 65% యాక్టివ్ గా ఉన్న కంపెనీలు మనం పక్కన పెడతాం. ఇన్యాక్టివ్ గా ఉండే అంటే తీసేసిన కంపెనీలు 35%, అంటే 1,40,000లో 35% అంటే 49,000. 49,000 స్టార్టప్స్ లో ఈ మినిమం 20 మంది వేసుకున్నా ఇంటూ 9,80,000 మంది, అప్రాక్సిమేట్ గా 10 లక్షల మంది. 10 లక్షల మందికి మనం ఉపాధి కోల్పోయేటట్టు చూపించాం అనమాట లాస్ట్ 5 years లో. ఇది ఎలా జరుగుతుంది అంటే రిస్క్ టాలరెన్స్.
వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధిక రిస్క్ ఉండడం వల్ల వాళ్ళ పరిస్థితి కూడా హెవీ రిస్క్ తీసుకుంటే గానీ వాళ్ళ కంపెనీ నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏమర్థమైందంటే దాదాపుగా 50,000 కంపెనీలు లాస్ట్ 4 years లోనికి క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్ ఏర్పడింది. మిగిలిన 65% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ కంపెనీలో కూడా ఎంతవరకు స్టెబిలిటీగా ఉన్నదనే విషయం కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ 35% ఆఫ్ కంపెనీస్ వాళ్ళకున్న నష్టాల ద్వారా లేకపోతే ఇతర కారణాల ద్వారా మూసేశారని అనుకుందాం. మిగిలిన 65% ఆఫ్ కంపెనీస్ ఎన్ని లాసెస్ వచ్చినా లేకపోయినా, లో లాస్ వచ్చినా, హై లాస్ వచ్చినా, హై ప్రాఫిట్ వచ్చినా అండ్ ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా కంపెనీని ముందుకు నడిపించాలని మైండ్ సెట్ తోనే ముందుకు వెళ్ళారు. కొన్ని సక్సెస్ అయ్యాయి, ఇంకా సక్సెస్ అవుతాయేమో లేదో ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఈ కంపెనీస్ అనేది వీళ్ళు చాలా ఇండియాకి అండ్ వరల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి కంపెనీ పెట్టారంటే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టారు, దాని ద్వారా కనీసం 30-40 మందికి వాళ్ళ ఫ్యామిలీకి ఉపాధి కల్పించే సిచ్యువేషన్ వాళ్ళ ఇస్తున్నారు. సేమ్ థింగ్ జాబ్ కూడా ఉంది. జాబ్ అనేది ఈజీ కాదండి. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీలో మనం 12 hours చేస్తాం, 13 hours చేసే సిచ్యువేషన్ ఉంటుంది. మార్నింగ్ 6:30కి లెగిసి మళ్ళీ 8:30కి మళ్ళీ ఇంటికి వస్తాం, మళ్ళీ పడుకునేసరికి 9-9:30 అవుతుంది. ఓవెన్గా జాబ్ కూడా చాలా క్రిటికల్ కండిషన్లోనే ప్రతి పర్సన్ చేస్తున్నారు. ఎందుకు? ఈ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సాటిస్ఫాక్షన్, మనీ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే మనిషి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 65% ఆఫ్లో 10% ఆఫ్ కంపెనీస్ హై వాల్యూతో, హై వాల్యూమ్తో పర్ఫార్మెన్స్ చేసి హై టర్న్ ఓవర్ ఇచ్చేందుకో వాళ్ళ సక్సెస్ రేట్. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నువ్వు ఏ పని చేయి, జాబ్ చేయి, అలా బిజినెస్ చేయి, నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉంటేనే తప్ప నువ్వు చేయలేవు అనేది నా ఒపీనియన్ అన్నమాట. నేనైతే బిజినెస్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ నాకున్న సిచ్యువేషన్ ఇప్పుడు జాబ్ చేయమనే చెప్తుంది. సో నేను జాబే చేయాలి. బిజినెస్ చేసే అర్హత వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. సో మనము జాబ్ చేసినా అండ్ బిజినెస్ చేసినా ఒకే మోటివ్లో ఉండాలి. ఎందుకంటే ఓనర్షిప్ తీసుకోవాలి. అరే మనకి కాదు కదా అనుకొని మనం తప్పు చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి కోల్పోనిస్తాం అనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జాబ్ ఆర్ బిజినెస్, నువ్వు ఎనీథింగ్ చేస్తే నువ్వు 100% ఎఫర్ట్ పెట్టేటట్టే చేయి, లేకపోతే దాని వైపు కూడా చూడొద్దు. నీ ఇంట్రెస్ట్ అయితే దాని వైపు చూడు. కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాలాగే యూట్యూబర్స్ కూడా ఉన్నారు. యూట్యూబర్స్ కూడా లైక్ ఏ బిజినెస్ చేసిన ప్రతి వాడు అంబానీ అయిపోలేడండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలామంది దగ్గర చూశాను, ముఖ్యంగా నా ఫ్యామిలీలోనే చూశాను. వాళ్ళకి మా డాడీ లాగా డాడీకి మంచి పలుకుబడి ఉంది, డబ్బు ఉంది. మాకు అలా లేదు. నేను ఏదైనా బిజినెస్ చేద్దామన్నా నాకు సపోర్ట్ లేదు. వాళ్ళకు ఉంది, వాళ్ళు 4-5 బిజినెస్లు కోల్పోయినా వాళ్ళకి ఎటువంటి ఫరక్ పడలేదు. నాకు బిజినెస్ చేద్దామని ఐడియా కూడా మా ఇంట్లో రానివ్వలేదు అనమాట. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు 35% ఆఫ్ ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఎలా అయితే మూతపడిపోయాయో మిగిలిన కంపెనీలు మూతపడడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉందో మనకి క్లారిటీగా లేదు. అది 2024 రిపోర్ట్ తీసుకుని నేను చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ 2026లోనే ఈ 1 yearలో ఏం జరిగిందన్న విషయం, ఎన్ని కంపెనీస్ మూతపడ్డాయి అన్నది నేను చెప్పలేదు. నేను స్క్రీన్ షాట్ వేసాను. చాలామంది కంపెనీలు మూతపడే ఛాన్స్ ఉంటుంది, కొన్ని కొత్త కంపెనీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆలోచించండి. ఏదైనా ఒక సెంటర్లో ఈరోజు ఒక రెస్టారెంట్ అంటే రేపు ఒక 2 months 3 months తర్వాత వేరేదే బట్టలు కొట్టు అవుతుంది, లేకపోతే ఒక మొబైల్ షాప్ అవుతుంది. వాళ్ళు కూడా బిజినెస్ చేయలేక బయటకు వచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనం జాబ్లో సాటిస్ఫాక్షన్ అవ్వలేని వాళ్ళకి, బిజినెస్ పెట్టైనా వాళ్ళని నిలగొట్టుకోగలుగుతున్న వాళ్ళకి కూడా ఇది ఉదాహరణ అనమాట. సో మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా మీ చేతుల్లో ఉంది, మీకున్న క్యాపబిలిటీని బట్టి. సో దాని ప్రకారం మీరు ఒక నిబద్ధతతో చేయాలని నేను కోరుకుంటున్నాను. జాబ్ ఆర్ బిజినెస్ చేయడం వల్ల ఈ దేశానికి చాలా ఉపయోగం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ కామెంట్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంతటి ఎక్స్ప్లెనేషన్ విన్నందుకు థ్యాంక్స్ అండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు కొన్ని సబ్స్క్రైబర్లు వచ్చేటట్టు ట్రై చేయండి. నా వ్యూస్ వచ్చేటట్టు మీరు ట్రై చేయమని వేడుకుంటున్నాను. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. Please subscribe my channel. Thank you for watching. Thank you.